बहुत सारे कोशिश चल रहे हैं, बहुत सारे साजिश चल रहे हैं हमको डराने की, धमकाने की, दबाने की। किसी से नहीं डरेंगे, किसी के बाप से नहीं डरेंगे। एक वादा है आपसे, एक वादा है आपसे, आप सभी से एक ही वादा है, मरेंगे एक बार, जिएंगे एक बार, डरेंगे किसी के सामने नहीं। सबके सामने, सबके साथ 10 साल किस कदर हर किसी को साथ लेके चले। जैसे मखदूम मोइनुद्दीन ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले ते चलो, सारे जमाने को साथ लेके चलो। హైదరాబాద్ మహానగరంలో హిందూ అయినా, ముస్లిం అయినా, సిక్ అయినా, క్రిస్టియన్ అయినా అందరినీ కలుపుకొని పోతాం. ఆంధ్ర అయినా, తెలంగాణ అయినా, ఉత్తర భారతమైనా, దక్షిణ భారతమైనా, ప్రపంచంలో ఏ మూల నుంచి ఎక్కడికొచ్చి హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరినీ కడుపులో పెట్టుకొని 10 ఏళ్ళు కేసీఆర్ గారు ఎట్లా చూసుకున్నారో అట్లే చూసుకుంటాం. ఏ పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా ముందుకు పోతాం. మీ అందరి దయ ఆశీర్వాదంతో పార్టీ పునర్నిర్మాణం చేసుకుందాం. కొత్తగా కమిటీలు వేసుకుందాం. డివిజన్ల వారీగా ఎక్కడెక్కడైతే పార్టీ వదిలిపెట్టిపోయినారో ఆ స్థానాలు భర్తీ చేసుకుందాం. కార్పొరేట్ ఎలక్షన్లకు, అదేవిధంగా కార్పొరేటర్ ఎన్నికలకు, అదేవిధంగా ఉప ఎన్నికకు కూడా తయారైదాం. ఎవ్వరు భయపడవద్దు. ఒక్క సంవత్సరం ఉన్నది, ఒకే ఒక్క సంవత్సరం. ఈ ఒక్క సంవత్సరం మనం కష్టపడితే ఎన్నికల్లోకి వెళ్ళిపోతాం. ఈ ఒక్క సంవత్సరం గట్టిగా ఉండాలా, గట్టిగా కష్టపడాలా. ఎవరు కేసు పెట్టినా వెంటనే కృష్ణారావు గారు, అదేవిధంగా మన అధ్యక్షుడు షమీపూర్ రాజు గారు వస్తారు. అవసరం పడితే నేను కూడా స్వయంగా మీ ఇంటికి వచ్చి, మీ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ కండగా నిలబడే బాధ్యత నాది. తప్పకుండా రాష్ట్రంలో మళ్ళీ నెలకొల్పడమే లక్ష్యం.